2906వ రోజు ఈ ఉదయకాల వేళలో ఆయన కృపాసనం మీదకు మనం వచ్చాము. దేవుని దాసులు చిత్తూరు జిల్లా తిరుపతి నుండి దేవుని దాసులు శుభోదయ రాజన్న గారు మనకు వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓవర్ టు శుభోదయ రాజన్న. వందనాలన్నా. వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాల వేళ దేవుని సన్నిధికి శబ్ద యంత్రాల ద్వారా చేరి వచ్చిన పెద్దలకు, యవనస్తులకు, సహోదరులకు, తోటి పనివారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2906వ రోజని అన్న అనౌన్స్ చేశాడు. ఎన్నో వర్తమానాలు ఆడియోలో అందించడానికి ప్రభు కృప చూపించాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం సంపూర్ణంగా అందించడానికి సహాయం దయచేశాడు. తిరిగి వీడియోలో ఈ ఆమోస్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుదాస్ అన్న గారు పాట పాడడం చాలా సంవత్సరాల తర్వాత నేను వినడం. నంద్యాల క్రిస్టియన్ అసెంబ్లీలో మేము యవనస్తులుగా ఉన్నప్పుడు అన్నగారు మంచి వాక్యోపదేశకులు, మంచి గాయకులు. నంద్యాలలో మాకు దూరపు బంధువులు కూడా మంచి ఆత్మీయులు. తిరిగి వారు ట్రాన్స్ఫర్ నిమిత్తమై కర్నూలు పట్టణంలో ఉంటూ కర్నూలులో సహవాసం చేస్తున్నారు. అలాగే మా అన్నగారు గుంతా నాగరాజు రాజు కుమార్, వారు కూడా మాకంటే చాలా పెద్దవారు, మంచి ఆత్మీయులు. చిన్న వయసు నుండే ప్రభు భక్తిలో కొనసాగుతూ కర్నూలు క్రిస్టియన్ అసెంబ్లీలో బాధ్యత గల వారిగా వారు కొనసాగుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ వారితో కలిసి ఇలాగూ సహవాసం చేయడం చిన్నవాన్నైన నాకు ప్రభు అనుగ్రహించినందులకై. అలాగే డాక్టర్ రవి మనోహర్ వాస్తవంగా ఈ పరిచర్యను పరిచయం చేసింది డాక్టర్ రవి మనోహర్ ఫ్రమ్ తిరుపతి సంఘ పెద్దలు. ఇలాగూ ఆడియోలలో కూడా వాక్యం చెప్పొచ్చు బ్రదర్ అని అన్నగారి పరిచర్యను బర్నబాస్ అన్న గారితో రాజంపేటలో పరిచయం చేశాడు. అలాగూ పరిచయం ద్వారా ఈ పరిచర్యను ప్రభు కొనసాగిస్తూ ఉన్నాడు. వీరికందరికీ తక్కిన చేరి వచ్చిన మిగతా సహోదరులకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థించి నిరీక్షించిన మేరకు 6-7 తేదీలలో ఆవుకు పట్టణంలో యూత్ రిట్రీట్ దేవుడు చక్కగా జరిగించాడు. మీరు కూడా ప్రార్థన చేశారని నమ్మి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ఎదుట ఉన్న సమయంలో దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. 9 నుండి 12 వరకు. ఈ ఉదయకాల వేళ 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గల వారు నగు అమోరీయులను వారి ముందర నిలువకుండా నేను నాశనము చేసి తిని గదా. పైన వారి ఫలమును, క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని గదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించి తిని గదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే
నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. స్నేహితులారా, ఈ ఆమోసు గ్రంథాన్ని గత కొద్ది నెలలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఆమోసు గ్రంథం చాలా విపత్కరమైన పరిస్థితులలో 10 గోత్రాల వారు ఉండగా, ఘోరమైన పాపములలో వారు కొనసాగుతూ ఉండగా, తండ్రి అయిన దేవుడు ఆమోసును ఎన్నుకొని బేతేలునకు పంపించాడని, బేతేలులో ఉన్న యరొబాము, రెండవ యరొబాము రాజు కాలంలో ఈ ప్రవచనాలు ప్రవచించాడని, తన ప్రాణమునకు తెగించి గిల్గాలులో, బేతేలులో ఆమోసు ప్రవచించాడని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని రచించిన కొన్ని సంవత్సరాలకు ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిపోయారు. ఎన్నో సంవత్సరాల ముందే దేవుడు వారిని హెచ్చరించాడు. దశాబ్దాల ముందే దేవుడు వారి మీద తీర్పులు ప్రకటించాడు. ఒకే జాతి ప్రజలు మరొక జాతి ప్రజలను కాదు, అదే జాతి ప్రజలను ఘోరంగా హింసిస్తున్న కాలం అది. ఉన్నతమైన ఇశ్రాయేలీయులు అదే జాతిలో బీదలైన ఇశ్రాయేలీయులను బానిసలుగా ఉంచుకున్న కాలం, సహోదర ప్రేమ లేని కాలం, షోమ్రోనులో దేవుడు లేని కాలం, షోమ్రోనులో ఘోరమైన పాపములు చేస్తున్న ఇశ్రాయేలీయుల కాలం. ఇలాంటి పాపాలు అన్యులలో సహితము లేవు కదా అని దేవుడే గ్రంథంలో వ్రాయించాడంటే, ఇక ఎలాంటి పాపములో వారు ఉన్నారో, అన్యజనులలో ఒక్కొక్క పాపాన్ని దేవుడు ఎత్తి చూపించాడు. సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులలో 7 పాపాలను దేవుడు ఎత్తి చూపించాడు. సంఘము వెలుపల ఉన్నవారు ఒక్కొక్క పాపములో ఉండగా, సొంత ప్రజలైన సంఘములో ఉన్న వారిలోనే దేవుడు ఎక్కువ లోపాలు కనుగొంటున్నాడు ఈ ప్రస్తుత కాలంలో. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు, ఇక అమోరీయులకు కాదు, మోయాబీయులకు కాదు, ఏ జాతి వారికి దేవుడుగా లేడు. ఒక ఇశ్రాయేలు జాతికి మాత్రమే దేవుడుగా ఉన్న కాలం. నేను మీ యందు దృష్టి ఉంచి ఉన్నాను అనే పదాలు ఈ గ్రంథములో మనము చూడగలం. ఆమోసు స్వయంగా తానే పలికిన మాటలు, నేను ప్రవక్తను కాను, ప్రవక్తల శిష్యులలో ఒక్కడైనను కాను అన్నాడు. ఆనాడు బైబిల్ పాఠశాలలో ఉండేవి. అవి సమూయేలు కాలము నుండే ప్రారంభమయ్యాయి. బేతేలులో, గిల్గాల్లో ప్రవక్తల శిష్యులు అనే పదాలు సమూయేలు గ్రంథంలో మనము చూడగలం. అలాంటి ప్రవక్తల శిష్యుల పాఠశాలలో నేను చదువుకున్న వాడనైనను కాను, నేను ప్రవక్తను కాను, నేను కేవలం మేడి పండ్లు ఏరుకుని పశువులు కాసుకునే వాడిని అని తన సొంత మాటలలో 7వ అధ్యాయము 14వ వచనంలో
తన వృత్తికి సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేయగలిగాం. తెకోవా అనే గ్రామము నుండి వచ్చాడు. బైబిల్ గ్రంథములో దావీదు రాజు కాలములో తెకోవా నుండి ఒక స్త్రీ రాజు ఎదుట మాట్లాడడానికి ఏర్పాటు చేయబడింది. ఆ మనుష్యుడవు నీవే, దావీదు రాజు ఎదుట మాట్లాడడానికి తెగింపు కలిగిన ఒక స్త్రీని ఆనాడు వారు ఏర్పాటు చేశారు. ఈనాడు యెరోబాము రాజు ఎదుట, రెండవ యెరోబాము రాజు ఎదుట, మొదటి యెరోబాము సొలొమోను కాలములో ఉన్నాడు, రెండవ యెరోబాము ఆమోసు కాలములో ఉన్నాడు. యెరోబాము రాజు ఎదుట మాట్లాడడానికి తిరిగి దేవుడు అదే తెకోవా గ్రామము నుండి ఆమోసును ఎన్నుకున్నాడు. మనం ఇలాగ మాట్లాడుకున్నాం. తెకోవా నుండి ప్రభు పని కొరకై తెగించి వచ్చిన వాడు ఈ ఆమోసు అని మనము రాసుకోగలిగాం. మొదటి అధ్యాయంలో అన్య దేశాలు, టోటల్ గా 7 దేశాల గురించి తీర్పులు ప్రకటించాడు ఆమోసు. మొదటి 3 దేశాలు బద్ధ శత్రువులు, తర్వాతి 3 దేశాలు వారు దూరపు బంధువులు. యూదా దాయాది, ఇశ్రాయేలీయులు సొంత ప్రజలు. ప్రియులారా, చుట్టుపక్కల దేశాల మీద చక్కటి అవగాహన కలిగిన వాడు ఈ ఆమోసు. తాను ఉండే దేశం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న దేశాల పరిస్థితులు కూడా ఎరిగినవాడు ఈ ఆమోసు. అందుకే వారి పాపములను ఎత్తి చూపించాడు, వారికి రాబోయే శిక్షలు కూడా ప్రవచించగలిగాడు యెహోవా మాట చొప్పున. ఇశ్రాయేలులో ఉన్న 7 పాపాలు కూడా మనం ధ్యానం చేయగలిగాం. ఇక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఒక చిన్న పారాగ్రాఫ్ గా మనము విభజించుకోగా, మేలులు చేసిన యెహోవా పట్ల ఇశ్రాయేలీయులు ప్రవర్తించిన అక్రమ ప్రవర్తన, మేలు చేసిన యెహోవా పట్ల, దేవుని పట్ల కృతజ్ఞులై ఉండవలసిన ఈ 10 గోత్రాల ప్రజలు లేదా షోమ్రోనీయులు వారు అక్రమంగా ప్రవర్తించారు. ఈ పారాగ్రాఫ్ లో దేవుడు చేసిన మేలులు, తరువాత వారు ప్రవర్తించిన అక్రమ ప్రవర్తన, మేలుకు తగినట్లుగా వారు కృతజ్ఞులై ఉండాలి, ఇది దేవుని చట్టం. అయితే దానికి ప్రతిగా వారు అవిధేయులై, అక్రమస్తులై, పాపులై వారు ప్రవర్తిస్తూ ఉండగా ఆమోసు ద్వారా దేవుడు తాను చేసిన మేలులను ఎత్తి చూపిస్తున్నాడు. నా మాటలు నిజమైనవి కావా అనే పదాలు మనం ఈ పారాగ్రాఫ్ లో చదువుకోగలిగాం. ఓ ఇశ్రాయేలీయులారా, నా మాటలు నిజమైనవి కావా? నేను చేసిన మేలులు నిజము కాదా? నేను మిమ్మును ఐగుప్తు నుండి విడిపించి తిని గదా? నేను మిమ్మును అరణ్యములో, ఆ ఘోరమైన అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించి తిని గదా? నేనే గదా విడిపించి తిని, అగ్ని స్తంభమై, మేఘ స్తంభమై నేనే గదా మిమ్ములను నడిపించి తిని. ప్రియులారా, గత క్లాస్ లో మనము విడిపించడం, నడిపించడం అనే విషయాలు ధ్యానం చేయగలిగాం.
మరొక మేలు ఈ ఉదయకాల వేళ మనకి ఇవ్వబడిన సమయంలో మనము ధ్యానం చేద్దాం. 9వ వచనం, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంతా బలము గల వారునగు అమోరీయులను వారి ముందర అనగా ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండా నేను నాశనము చేసి తిని కదా. నేను 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 అనే పదాలు ఈ పారాగ్రాఫ్ లో మనకు ఎక్కువగా కనబడతాయి. ఈ విశ్వములో నేను అని పలకగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇక ఎవరికి ఆ యోగ్యత, ఆ అర్హత ఎవరికీ లేదు. నేను అని పలకడానికి యోగ్యత కలిగిన వాడు మన దేవుడు. ఇక ఏ దేవునికి లేదు, ఏ యాజకునికి లేదు. నేను ఇది ప్రభువుకు సంబంధించిన మాట. క్రైస్తవ విశ్వాస జీవితాలలో మనము ఏనాటికి పలకకూడని మాట. ఎప్పటికీ మనం పలకడానికి వీలు లేదు. ఆ యోగ్యత మనకు లేదు, ఆ అర్హత మనకు లేదు, ఆ సామర్థ్యం మనకు లేదు. కారణం ఏంటంటే కృప ద్వారానే మనం రక్షించబడ్డాం, మన నీతి క్రియల ద్వారా కాదు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారు సింధూర వృక్షమంత బలము గల వారు నగు అమోరీయుల యొక్క స్టాటస్, అమోరీయుల యొక్క బల శౌర్యములు ఈ వచనములో వివరించబడ్డాయి. అమోరీయులు కనానులో ఉన్నారు. అసలు కనానులో వారి అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదని ఆది కాండంలో ఒక వచనము మనము ఎరుగుదుము. ఆది కాండము 15వ అధ్యాయము 16వ వచనంలో అబ్రహాము కాలములోనే దేవుడి అమోరీల ప్రస్తావనను అబ్రహాము దగ్గర తీసుకుని వచ్చాడు. ఆది కాండం 15వ అధ్యాయము 16వ వచనములో 15వ అధ్యాయము 16వ వచనం, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. అబ్రామును దర్శించి దేవుడు, నీవు ఏ దేశము నుండి అయితే వచ్చావో ఆ దేశములో అమోరీయులు ఉన్నారు, వారి అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము, నీ సంతానము తిరిగి ఈ దేశములో ప్రవేశిస్తుంది అని దేవుని యొక్క ప్రవచనం అది. ఈ ప్రవచనం యెహోషువ కాలములో నెరవేరింది. దేవుని మాటలు ఎప్పటికీ తప్పిపోవు అనడానికి కొన్ని లక్షల రుజువులు మన జీవితాలలో, కొన్ని కోట్ల రుజువులు మన గ్రంథములో మనము చూడగలం. ఆ కనానులో దేవదారు వృక్షమంత ఎత్తైన వారు. వాస్తవానికి అమోరీయులు ఎవరంటే ఇశ్రాయేలీయులు కాని వారు అని బైబిల్ గ్రంథములో ఉన్నది. వారు ఇశ్రాయేలుకు సంబంధము లేదు. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 20-21 వచనాలలో ఆ విషయాలు మనము చూడగలం. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 20-21 వచనాలలో 20వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు, వారు ఇశ్రాయేలీయులు కారు, వారు అన్య జనాంగం, కనానులో నివసిస్తున్నవారు, వారి దేహ దారుఢ్యము
దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, సింధూర వృక్షమంత బలము కలిగిన వారు, వారు చాలా బలవంతులు. వాస్తవానికి అమోరీయులు మాత్రమే ఈ దేశములో లేరు గాని నానా జాతులు ఉన్నారు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనములో ఆ మాటలు మనము చూడగలం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనములో 3వ అధ్యాయము 8వ వచనము, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై కనాను దేశములో చాలా జాతుల వారు ఉన్నారు. అయితే ద మెజారిటీ పీపుల్ అమోరీయులే. అందుకే దేవుడు అమోరీయులు అని సంభాషిస్తున్నాడు. కొన్ని చోట్ల ఈ గ్రంథంలో ఎఫ్రాయిమీయులు అని కనబడుతుంది. 10 గోత్రాల ప్రజల్లో ఎఫ్రాయిమీయులు మెజారిటీ పీపుల్ కనుక ఎఫ్రాయిమీయులారా అని కనబడుతుంది. అలాగే ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములో అమోరీయుల ప్రస్తావనను, అమోరీయుల పట్ల దేవుడు, మీ పట్ల అమోరీయులను ఏం చేశాడో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అమోరీయులు చాలా బలము కలిగిన వారు. మనం ధ్యానం చేయగలిగితే సంఖ్యాకాండం 13వ అధ్యాయము 29వ వచనంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 29వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉన్నది వీరి గురించి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, అమోరీయులు బలవంతులు అని వ్రాయబడింది. ఇదే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ అధ్యాయము 32వ వచనంలో తమ నివాసులను భక్షించు దేశము అని వ్రాయబడింది. వారు ఉన్నత దేహులు అని సంఖ్యాకాండం 13వ అధ్యాయము 32వ వచనములో ఉన్నది. అమోరీయులు బలవంతులు, అమోరీయులు ఉన్నత దేహులు, అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, అమోరీయులు దేశములనే భక్షించేవారు, దేశ నివాసులను భక్షించేవారు. అమోరీయులు నెఫీలులు అని కింది వచనములో రాయబడింది. అనాకు వంశపు నెఫీలీయులు ఆ దేశములో ఉన్నారు. బలవంతులు, దేహ దారుఢ్యము కలిగిన వారు, సకల సంపదలు కలిగిన వారు, ఆకాశ హార్మ్యాలను తాకే భవంతులు కట్టుకున్నవారు, పాలు తేనెలు ప్రవహించే దేశములో ఉన్నవారు, శ్రేష్టమైన దేశములో ఉన్నవారు, శ్రేష్టమైన ఫలములు భుజిస్తున్నవారు. అక్కడే ఒక మాట రాసినారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము చివరి వచనంలో, వారి ఎదుట మేము మిడతల వలె ఉంటిమి అన్నాడు. వారి దృష్టికి మేము మిడతలము. అమోరీయుల దృష్టికి ఇశ్రాయేలీయులు మిడతల వలె కనబడ్డారు. సహోదరులారా,
మన ఎదుట ఒక మిడత ఉందనుకోండి, మనకి ఎట్లా కనబడుతుంది? ఎన్నిక లేని దానిగా కనబడుతుంది. తొక్కేస్తే చనిపోతుంది అంతే. గట్టిగా ఒక్క దెబ్బ కొడితే పిల్లలు కూడా చంపేస్తారు. బలవంతులైన అమోరీయుల ఎదుట ఇశ్రాయేలీయులు మిడతల వలె ఉన్నారు. ఇప్పుడు కూడా లోకములో ఉన్నవారి ఎదుట, అనిల్ అంబానీ ఎదుట, ముఖేష్ అంబానీ ఎదుట క్రైస్తవులు ఎట్లున్నారంటే మిడతల వలె ఉన్నారన్న. చాలా చిన్నవారిగా కనబడుతుంటాం. లోకస్తుల ఎదుట మనం మిడతలమే. లోక విషయములో మనము బీదలమే. ఈ లోక సంబంధమైన వాటి విషయములో మనం వెర్రివారమే. యాకోబు పత్రికలో వ్రాయబడినట్లు విశ్వాస విషయములో మనం భాగ్యవంతులము అని వ్రాయబడింది. ఇశ్రాయేలీయులు అమోరీయుల ఎదుట నిలవబడడానికి సామర్థ్యము లేని వారు. ఫిజికల్ గా అమోరీయులు చాలా బలవంతులు. ఫైనాన్షియల్ గా అమోరీయులు చాలా ఉన్నతమైన వారు. ఆరోగ్యపరంగా ఇశ్రాయేలీయుల కన్నా అమోరీయులే చాలా బెస్ట్ గా కనబడుతున్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు ఆ దేశమును ఇస్తానని వాగ్దానం చేశాడు. కనానీయులకు, హివీయులకు, అమోరీయులకు, యెబూసీయులకు, హిత్తీయులకు నివాస స్థానమైన ఈ కనానును నేను మీకిస్తానని దేవుడు వారిని విడిపించి నడిపించి అమోరీయుల ఎదుట వారిని నిలవబెట్టుతున్నాడు. ప్రియులారా, అమోరీయులకు కనాను దేశము ఉన్నది. అయితే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు ఇవ్వాలని దేవుడు ప్రేమతో వారిని నడిపించి వారికి ఆ దేశం ఇవ్వాలని అమోరీయులను దేవుడు తరిమి వేశాడు. ఈ ఉదయకాల వేళ భూలోకములో ఉండే కనాను కాదు మనకు, పరలోకములో ఉండే కనాను, పరమ కనాను. ఆ పరలోక పట్టణమును నీకు నాకు ఇవ్వాలని, నీకు నాకు స్వాధీనపరచాలని ఆ శుద్ధ సువర్ణమైన దేశమును మట్టి మానవులమైన మనకు ఇవ్వాలని మనలను పాపము నుండి విడిపించాడు. ఈ లోకమనే అరణ్యములో మనలను నడిపిస్తున్నాడు. మన ఎదుట అమోరీయుల కంటే భయంకరమైన అపవాది ఎదురుగా నిలవబడగా ఈ అపవాదిని జయించడానికి ప్రభువే మన పక్షమున నిలవబడుతున్నాడు. అమోరీయులను తరిమివేయడానికి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనము చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయము 10వ వచనం, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసును. యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో అన్నాడు.
మిడతలు మానవుని నిర్మూలము చేయడమా? మిడతల వలె ఉన్న ఈ ఇశ్రాయేలీయులు దేవదారు వృక్షమంత ఎత్తైన సింధూర వృక్షమంత బలమైన అమోరీయులను ఎలాగు నిర్మూలము చేయగలిగారు? ఎవరి సహాయము చేత వారిని వారు నిర్మూలము చేయగలిగారు? మన ఇంట్లో మిడత ఉందనుకో సిస్టర్, మనల్ని నిర్మూలన చేస్తుంది అది. మనమే మిడతను నిర్మూలన చేస్తాం. మిడతల వలె ఉన్న ఈ జనాంగము అమోరీయుల రాజులను జయించడం ఇది ఎలాగూ సాధ్యం? అమోరీయుల రాజులను వారు నిర్మూలము చేసి కనానును వారు స్వాధీనం చేసుకున్నారు. అమోరీయుల రాజులను వారు చంపివేశారు. బలమైన వారే. ఆ ఓగు రాజు యొక్క మంచమే మానవుని మూరతో 10 మూరల మంచం. బైబిల్ గ్రంథములో ఇనుప మంచము కలిగిన రాజు, దేహ దారుఢ్యము కలిగిన రాజు. ఈ రాజులను ఇశ్రాయేలీయులు నిర్మూలం చేశారు. స్నేహితులారా, మన విశ్వాస జీవితములో మనకంటే మన సమస్యలు ఎక్కువసార్లు గొప్పగా కనబడుతుంటాయి. చాలా బలమైన సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. మేము ఈ సమస్యలను జయించలేమేమో అన్నట్లుగా అవి మన జీవితంలో కనబడుతుంటాయి. ఇది మన వలన కాదేమో అనే శోధనలు మనకు ఎదురవుతుంటాయి. ఈ శోధనను నేను జయించలేనేమో అన్నట్లుగా ఒక్కసారి మనం నిస్సారలమైపోయే పరిస్థితులు మన జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. వారు వేగు చూసి వచ్చారు. మన వల్ల కాదు అని ఒక బ్యాచ్ చెప్పారు. మరొక బ్యాచ్ వెళ్ళింది, ఇది మన వల్ల అవుతుంది అని చెప్పారు. ఒక బ్యాచ్ వెళ్ళి వచ్చారు, వీరిని జయించడం మన వల్ల కాదు అని చెప్పారు. మరొక బ్యాచ్ వచ్చింది, ఖచ్చితంగా ఇది మన వల్ల అవుతుంది అని చెప్పారు. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ఇది మన వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాం. తిరిగి మోకాళ్ళ మీద ప్రభువును అడుగగా ప్రభువు ఇచ్చిన ధైర్యంతో ఇది మన వల్ల అవుతుంది అనే నిరీక్షణకు మనం రాగలుగుతున్నాం. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఒక్కరే అమోరీయులను జయించలేరు. వాస్తవానికి ఇశ్రాయేలీయుల సామర్థ్యము లేదు. అయితే ప్రభువు వారి పక్షమున నిలువగా ఆ విషయాలు ఆమోసు గ్రంథములో ప్రభువు ఎత్తి చూపిస్తున్నాడు. నేను మీ ఎదుట నుండి వారిని నిర్మూలము చేసి తిని గదా. మీరు ఛేదించలేని, మీరు జయించలేని యుద్ధాలలో సహితము నేను మీకు తోడుగా ఉండి ఆ దేశము నుండి నేను వారిని వెళ్ళగొట్టి తిని గదా. ఉన్నతమైన దేహము కలిగిన వారిని నేను తరిమి వేసి తిని గదా, నేను నాశనము చేసి తిని గదా. మన జీవితాలలో మనం ఏ శోధననైనా జయించామంటే దానికి మూల కారణం మనలో ఉన్న పరిశుద్ధాత్మనే. మన సొంతంగా దేన్ని మనం జయించలేము. మనము జయించాలంటే జయశీలుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఉంటే తప్ప మనం వాటిని జయించలేం. అది ఏ శోధన అయినా సరే.
ఏ వేదన అయినా సరే, ఏ సమస్య అయినా సరే. అందుకే కీర్తన గ్రంథములు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభువా అని భక్తుడు మాట్లాడతాడు. మనము ఎక్కలేం, మనము యుద్ధము చేయలేం, మనము జయించలేం. శరీరంలో ఉండగా అవి మన వల్ల కావు, మనము చంపలేం. నేను కూడా రక్షించబడిన తొలి దినాలలో కొన్ని శోధనలు నేను చంపలేకపోయాను, కొన్ని అలవాట్లు మానుకోలేకపోయాను. అవి నన్ను వెంటాడి వేధిస్తూ ఉండేటి. మోకాళ్ళ మీద పడి, ప్రభువా నా వల్ల కావట్లేదు, నాకు సహాయము దయచేయి అని దేవుని పాదాలు పట్టుకోగా, ప్రభువే నాలో ఉండి వాటి మీద జయము నాకు అనుగ్రహించాడు. ఓ ఇశ్రాయేలీయులారా, నేను మీ పక్షమున ఉండి అమోరీయులను తరిమి వేసి తిని గదా, నేను నాశనము చేసి తిని గదా, నేను మీకు ఆ దేశమును ఇచ్చి తిని గదా. విశ్వాస జీవితంలో మనం కూడా చంపివేయాలి అమోరీయులను. బలమైన బలహీనతలను మనం చంపివేయాలన్నా, అప్పుడే పరమ కణానుకు మనం చేరుకోగలం. చాలా బలంగా పాతుకపోయిన కొన్ని బలహీనతలను మనలో ఉన్నాయి. యేసుక్రీస్తును ఆధారం చేసుకుని మనం వాటిని చంపివేయాలి. మనము వాటిని నిర్మూలము చేయాలి. మనము వాటిని జయించాలి. ఈ ఉదయకాల వేళ యవనస్తుడా, నీవు వదులుకోలేని బలహీనతలు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయో, వదులుకోవడానికి నీకు సామర్థ్యము సరిపోవడం లేదేమో, జాగ్రత్త, జాగ్రత్త. ఇదిగో ప్రభు పాదాలను ఆశ్రయించు. ఇశ్రాయేలీయులకు తోడై ఉండి ఎర్ర సముద్రమును ఎలాగూ పాయలుగా చేశాడు, అమోరీయులను ఎలాగూ తరిమి వేశాడు, నాశనం చేశాడు, వారి ఎదుట నిలవబడకుండా. నీలో ఉన్న బలహీనతలను కూడా నాశనము చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కారణం, ఆయన ఈ లోకాన్నే జయించాడు. కారణం, ఆయన ఈ లోకములో ఉంటూ కూడా ఈ లోక బలహీనతలకు లొంగిపోయిన వాడు కాదు, శోధనలకు లొంగిపోయిన వాడు కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, కొత్త నిబంధన వెలుగులో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. అమోరీయుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి, అమోరీయులు నివసిస్తున్న కనాను దేశములో ఇశ్రాయేలీయులను ప్రవేశింపచేయడానికి దేవుడు అమోరీయులను నాశనం చేశాడు. వారు అమోరీయులకు భయపడుతూ ఉండగా ధైర్యపరిచే మాటలు కాలేబు ద్వారా దేవుడు అందించాడు. అలాగే అన్యజనులమైన మరణ భయము చేత మనం బ్రతుకుతూ ఉండగా ఈ మరణ భయము నుండి మనలను విడిపించడానికి, జీవిత కాలమంతా మరణ భయం, చనిపోతే ఏమైపోతామో, మరణ భయం, మరణము యొక్క బలము గలగనిన వాడు
ఈ మరణం యొక్క బలము కలిగిన వాడు అమోరీయుల కంటే బలవంతుడు, యెబూసీయుల కంటే బలవంతుడు, హిత్తీయుల కంటే బలవంతుడు, హివీయుల కంటే బలవంతుడు అపవాది. వాని బలం మరణం. మరణము యొక్క బలము కలిగిన వానిని అనగా అపవాది నుండి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచింపచేయడానికి, సహోదరులారా, నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, మరణం అనే కాడి కింద ఉన్న మనలను, బానిసత్వం అనే కాడి కింద ఉన్న మనలను విడిపించడానికి, విమోచించడానికి ఆ ప్రభువే రక్త మాంసములలో పాలివాడయ్యా. ఐగుప్తులో నుండి వారిని విడిపించడానికి దేవుడు రక్త మాంసములలో పాలివాడు కాలేదు. అయితే నిన్ను నన్ను విడిపించడానికి, అమోరీయుల కంటే బలవంతుడైన అపవాది నుండి మనలను విడిపించడానికి, బలమైన మన బలహీనతల నుండి మనలను విడిపించడానికి, చివరకు పాపము నుండి మనలను విడిపించడానికి ఆ రక్షకుడు మనవలే రక్త మాంసములలో పాలివాడయ్యా. సహోదరులారా, దేవుని ప్రేమ మనము ఎరుగుదుము గదా. ఆయన పిల్లలు రక్త మాంసములలో బాధపడుతూ ఉండగా, అపవాది కాడి క్రింద ఉండగా వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. అమోరీయులను తరిమి వేసినట్లుగా మనలో ఉన్న పాపములను ఆయన తరిమి వేశాడు. మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఇశ్రాయేలీయులు అమోరీయులను ఎదిరించడానికి ఒక కారణం, వారు దేవునికి లోబడి ఉండడం ద్వారా. అమోరీయులను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి నిలవబడకుండా నాశనము చేయడానికి ఒక కారణం, ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలగుట ద్వారా. మనం కూడా అపవాదిని ఎదిరించాలంటే, మనం కూడా శోధనలను ఎదిరించాలంటే, జయించాలంటే, ఈ లోకములో ఉన్న మనం, ప్రయాణములో ఉన్న మనం, అరణ్యములో ఉన్న మనం, ప్రతి దినము మన విశ్వాస జీవితానికి ఆటంకం కలగజేయడానికి అపవాది కల్పించే ఈ తంత్రములను ఎదిరించాలంటే, ఈ శోధనలలో విజయమును మనం పొందుకోవాలంటే ఒకే సూత్రం, దేవునికి లోబడుట. దేవునికి లోబడుట. ఆయనకు లోబడితే సులువుగా అపవాదిని మనము ఎదిరించవచ్చు. అప్పుడు వాడు మన ఎదుట నుండి పారిపోతారు. అమోరీయులు పారిపోవడం కాదు, సర్వనాశనం చేశాడు దేవుడు. ఓగు రాజును వారు పట్టుకున్నారు, వారిని చంపివేశారు. అమోరీయుల రాజులు సీహోనును వారు పట్టుకున్నారు, వారిని చంపివేశారు. మనలో చంపవలసినవి చాలా ఉన్నాయి. మనము చంపగలిగితే, ఈ శరీరములో ఉండగా మనలను పట్టి పీడిస్తున్న మన బలహీనతలను మనము చంపివేసిన ఎడల ఆ కనాను మనదే, ఆ పరలోకం మనదే, ఆ మ్యాన్షియన్స్ మనవే,
ఆ గోల్డెన్ స్ట్రీట్స్ మనవే, ఆ ఎటర్నల్ లైఫ్ మనదే, దేవుని ప్రక్కన స్థలము మనదే. మనము చంపివేయకపోతే మాత్రం, దేవుణ్ణి ఆశ్రయించి వానిని మనం చంపివేయకపోతే మాత్రం వాడు మనలను చంపివేస్తాడు. యెహోవాకు తెలుసు అమోరీయులు బలవంతులే, అయినను మిడుతల వలె ఉన్న ఇశ్రాయేలీయుల పక్షం వహించాడు, అమోరీయులను నాశనం చేశాడు. దేవునికి తెలుసు మరణం యొక్క బలము కలిగిన వాడు అపవాదని తెలిసి మరణ భయము కలిగిన మనలను విడిపించడానికి ఆయన మన పక్షం వహించాడు. ఈ ఉదయకాల వేళ యవనస్తుడా, నీ యవన ఇచ్ఛలను నీవు చంపివేశావా? దేవుని వాక్య సహాయముతో, ప్రార్థన అనే బలముతో, రక్షణ అనే నిరీక్షణ కలిగి నీ యవన ఇచ్ఛలను నీవు చంపివేశావా? అయితే కనాను నీదే, పరలోకము నీదే, ఆ భవంతులన్నీ నీవే. ఒకవేళ నీవు చంపివేయకపోతే ఈ ఉదయకాలమే ప్రభు పాదాలను ఆశ్రయించు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. చివరి వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. విశ్వాస జీవితములో శ్రమలే, విశ్వాస జీవితంలో శ్రమలు లేకపోతే అసలు అది విశ్వాస జీవితమే కాదు. విశ్వాస జీవితంలో కన్నీరు లేకపోతే అసలు అది విశ్వాస జీవితమే కాదు. విశ్వాస జీవితంలో శోధనలు లేకపోతే అది విశ్వాస జీవితమే కాదు. లోకములో మనకు శ్రమ శ్రమ శ్రమ. గొప్ప దేహ దారుఢ్యం కలిగిన అమోరీయులు ఎదుట నిలవబడగా మాలో దేవుడు ఉన్నాడనే ధైర్యముతో వారు యుద్ధము చేయగా అమోరీయులు నాశనమైపోయారు. గొప్ప గొప్ప శోధనలు మన ఎదుట ఉండగా దేవుడు మనలో ఉన్నాడని, గొల్యాతు దేహ దారుఢ్యం కలిగిన వాడే. గొల్యాతు ఎదుట దావీదు కుక్క పిల్లవలే కనబడ్డాడు. అయితే దావీదులో దేవుడు ఉన్నాడు గనుక విజయం దావీదు వశమయ్యింది. మిడతల వలె ఉన్న ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు ఉన్నాడు గనుక అమోరీయులతో చేసిన యుద్ధములో ఇశ్రాయేలీయులు విజయ దుందుబి మోగించగలిగారు, కనానులో ప్రవేశించగలిగారు, కనానును స్వాధీనపరచుకోగలిగారు. శ్రమలలో దేవుని పాదాలను మనం ఆశ్రయిస్తే విజయం మనదే. కారణం లోకమును జయించిన వాడు మనలో ఉన్నాడు. చివరగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువారు మరి ఎవడు? యవనస్తులారా, నీవు జయించాలని అనుకుంటున్నావా? విజయము నీ వశము కావాలని నీవు అనుకుంటున్నావా? నీ జీవితంలో బైబిల్లో ఒక సూత్రం ఉన్నది. యేసు దేవుని కుమారుడని నీవు నమ్మితే చాలు, ఈ లోకాన్ని నీవు జయించగలిగావు. అమోరీయులను జయించడానికి గల కారణం ఇశ్రాయేలీయుల దేవుడు మా దేవుడు యెహోవాయే అని వారు బిగ్గరగా కేకలు వేశారు. నీవు కూడా యేసు దేవుడని నీ హృదయంలో విశ్వసిస్తే
ఈ లోకాన్ని నీవు జయించగలవు. జయ జీవితము నీవు జీవించగలవు. జయించితే కనాను నీదే. ఇంకను యేసుక్రీస్తు దేవుడని నమ్మకుండా ఈ లోకాన్ని జయించాలనే వ్యర్థమైన ప్రయాసలు నీవు ఉన్నట్లయితే, కలువరి శిలువలో నీ కొరకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఆయన ప్రాణం పెట్టి అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును తీసివేశాడు, మరణం మీద విజయ డంకా మోగించాడు. ఇదిగో ఈ యేసుక్రీస్తును నీవు నమ్ముకున్నట్లయితే ఇక ఎవరు జయిస్తారు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తప్ప ఇక ఎవరు జయిస్తారు? ఆయనను నమ్ముకున్న వాడు తప్ప ఇక ఎవరు జయిస్తారు? ఆయనకు లోబడిన వాడు తప్ప ఇక ఎవరు ఎక్కుతారో ఆ పరిశుద్ధ పర్వతం? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు తప్ప ఇక ఎవరు మరణం మీద విజయం సాధిస్తారు? ఈ ఉదయకాల వేళ స్నేహితులారా, యవనస్తులారా, ప్రాముఖ్యంగా యవనస్తులారా, మీరు బలవంతులు అనే మాట ఇదే పత్రికలో రాయబడింది. మీందు దేవుని వాక్యము నిలిచి ఉన్నది, మీరు లోకమును జయించేవా. నేను ఇన్ని మేలులు చేసి నేనే కదా నాశనము చేసి తిని, నేనే కదా వారిని తరిమి వేసి తిని, పైన వారి ఫలమును కింద వారి మూలమును నేనే నిర్మూలము చేసి తిని కదా. ఇశ్రాయేలీయులారా, నేను ఇన్ని మేలులు చేస్తే మీరు నా ఎడల కృతజ్ఞత భావము కలిగి ఉండకుండా మీరు నా ఎడల అక్రమమైన అన్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నారే అని దేవుడు ఆమోసు ద్వారా ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను విడిపించి తిని కదా, నేను నడిపించి తిని కదా, నేను ఎన్నో విజయాలు నీకు ఇచ్చి తిని కదా, ఎన్నో శోధనల మీద విజయాలు నీకు ఇచ్చి తిని కదా, నీ ఎదుట ఎంతో మంది బలవంతులను నేను నాశనము చేసి తిని కదా, నీకు పరమ కణాను ఇవ్వాలని ఎన్నో విజయాలు నీ పట్ల సమకూర్చి తిని కదా. నీవు నా ఎడల అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తే నీవు నా ఎడల కృతజ్ఞుడవై ఉండాలి కదా అని దేవుడు అడుగుతున్నాడు. ఆయనను ఆశ్రయించి లోకాన్ని జయించకుండా ఉంటే అది మన లోపమే. ఆయన పాదాలను ఆశ్రయిస్తే విజయం మనదే. ప్రాముఖ్యంగా నమ్మని వారు ఆయనను హృదయములో క్రీస్తుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఈ లోకాన్ని జయిస్తూ జయిస్తూ అంతము వరకు జయించిన వానికి, మరణము వరకు జయించిన వానికి అనే పదాలు ప్రకటన గ్రంథంలో మనము చూడగలం. ఈ ఉదయకాల వల్ల ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును హృదయములో చేర్చుకోకుండా ఉంటే ఆయనను హృదయములో క్రీస్తుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఈ లోకాన్ని జయిస్తూ ఆయన కొరకై విజయ జీవితం మనం జీవించాలని ప్రభువు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి అట్టి మాటలను మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక. ఆమెన్. ఓవర్ టు సహోదరులు బర్నబాసన్. చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ఆమోసు గ్రంథంలో నుంచి వర్ష ధ్యానాలు చక్కగా వినిపిస్తున్నటువంటి దేవుని సేవకులు శుభోదయ రాజన్నకి మనందరి తరపున ప్రేమతో వందనాలు. వందనాలన్నా. ఈ లోకాన్ని మనం జయించాలంటే మనము చాలా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. లోకంలో శ్రమలు కష్టాలు ఉంటున్నాయి కాబట్టి అమోరీయులు ఎంతో బలము కలిగిన వారు అని చెప్పేసి ఇశ్రాయేలు ముందు బలహీనులుగా కొంచెం భయపడ్డారేమో, కానీ తర్వాత యెహోవా వాళ్ళ పక్షంగా ఉండగా దేవుడు మంచి బలాన్ని ఇశ్రాయేలుకి అనుగ్రహించాడు. కాబట్టి అమోరీయులను నాశనం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి భూలోకంలో మనం ఉంటుండగా మన పక్షాన దేవుడు ఉన్నాడు అని మనము నమ్మి
మనం సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం. సాతాన్ని జయించాలంటే మనము ప్రార్థనా శక్తి కలిగి ఐక్యతగా మనం కలిసి జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం. వాక్యం అందించినటువంటి దేవుని సేవకులకు మరొకసారి ప్రేమతో వందనాలు తెలుపుతాం. అలా వందనాలు. వందనాలు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తూ. మనోహర్ అన్న అన్మ్యూట్ ఇప్పుడు అన్మ్యూట్ చేశారు. ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఈ ఉదయం దేవుని సన్నిధిని మనకు ఈ ప్రాతకాలములో వాక్యము ద్వారా ప్రారంభించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడా, మహోన్నతుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. నిన్నటి దినమున మీ పాద సన్నిధిలో చేరి మిమ్మను గొప్పగా ఘనముగా ఆరాధించి కొనియాడి కీర్తించాము. ఈ దినం ప్రారంభంలో మా ప్రభువా, మీ దాసుడు సుబోధరాజుని మా ప్రభువా మీ ఆత్మతో నింపి మాకు అందించిన అమూల్యమైన సత్యాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులలో ఉజ్జీవాన్ని కలిగించే మాటలు, మరి మా ప్రభువా అమోరీయులు ఎదుట ఇశ్రాయేలీయులు మిడతల వలె ఉన్నా, మరి మా అపవాది ఎదుట విశ్వాసులు మేము మిడతల వలె అతనికి కనబడిన అతనికన్నా బలవంతుడు గొప్ప దేవుడైన ప్రియ కుమారుని యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మా ప్రభువా జయించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. కనుక మా ప్రభువా మా విశ్వాసమును కాపాడుకొని మీరు వచ్చు పర్యంతము మాలో ఉన్నటువంటి అపవాది క్రియలన్నింటినీ లయపరుచుకొని, మరి అమూల్యుల లాంటి మా ఉన్నతమైన దేహ దారుఢ్యం కలిగిన ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, వాటన్నిటిని జయించుటకు మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తముతో కడుగుబడి మీ బిడలంగా చేయబడ్డాం. మిమ్మల్ని నాయన తండ్రిని పిలిచే యోగ్యత అర్హత పొందాం. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ విశ్వాసం ద్వారా మీరు జయించుదురు. యవ్వనసులకు మాత్రమే కాదు, ఈ కూడికలో చేరి వచ్చిన ప్రతి విశ్వాసికి పాఠమేనైనా చక్కని పాఠాలు మీ దాసు ద్వారా మాకు అందిస్తూ ఉన్నారు. ఆమోసు గ్రంథములో ప్రతి వచనములో ఉన్నటువంటి విషయాలు, ఎంతో ఉజ్జీవాన్ని కలిగించే విషయాలు మాకు అందిస్తున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కరోనా సంపద లాక్డౌన్ లో ఉంటూ ఈ కరోనాకు భయపడి మరి మా ప్రభా మీ సంధిని పోగొట్టుకొని, సహవాసమును పోగొట్టుకొని, మరి మా ప్రభు ఉంటున్న దినాలలో మాకు ఇళ్లలో ఉంచే మా ప్రభు మీరు వినిపిస్తున్న అమూల్యమైన సత్యాలను బట్టి మీకు స్తోత్రములు. అనేక మంది మీ దైవ దాసులను ఆత్మతో నింపి మాకు అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం మీ దాసుని సుబోధరాజుని మరి ప్రభు ఆత్మతో నింపి మాకు అందించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎంతో పని మేము చేయవలసిన వారమై ఉన్నాం. అయితే మా ప్రభువ కావలసిన ధైర్యాన్ని, బలమును, శక్తిని మీ వాక్యము ద్వారా మాకు అందించి మమ్మల్ని మా ప్రభువ మీ కొరకు సిద్ధపరిచి మీ ఎదుట నిలబెట్టుటకు అవసరమైనటువంటి విశ్వాసాన్ని మాకు దయచేసి వేడుకొంచున్నాం. విశ్వాసములు అల్ప విశ్వాసముగా మారిపోకుండా అంతకంతకు అభివృద్ధి కలిగిన విశ్వాసాలు కలిగి ఉండటకు సహాయము చేయబెడుకుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా మా ప్రభువా ఈ అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి బర్నబాస్ అన్నను బట్టి, శ్రీకాంత్ అన్నను బట్టి, శామ్యుల్ జాన్ గారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు, ప్రార్థన చేసిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. మీరు అక్కడ కొరకు సిద్ధపడుతుండగా ఇంకా మాలో మీ ధైర్యాన్ని మీ లేఖనాల ద్వారా కలిగించి మీ కొరకు సిద్ధపరచమని మా ప్రాణప్రియుడి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి రవి మనోహరానికి మనందరి తరపున ప్రేమతో వందనాలు. వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్. మార్నింగ్ కాన్ఫరెన్స్ తర్వాత మధ్యాహ్న కాల వేళలో 3 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతున్నటువంటి ప్రార్థన సమయము, కృపావాక్య సందేశాలు
ఈ పరిచర్యల కోసము కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు శ్రీకాంత్ అన్న చెప్తారు. విన్న తర్వాత ఒకరు మనము వందనాలు చెప్పుకొని ఈ కూడిక మనం ముగించుకుందాం. ఓవర్ టు శ్రీకాంత్ అన్న. చేరువచ్చిన అందరికీ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రికాల సమయం ముందు కృపావాక్య సందేశాల్లో దేవుని చిత్తం ఉంటే కర్ణాటక మైసూర్ ప్రాంతం నుంచి ఎం శామ్యుయల్ జనన్న రాత్రికాల సమయం ముందు వాక్యం అందించినట్టుగా ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడి వద్దాం. హెచ్చరా గ్రంథం మీద వరుస ధ్యానాలు వింటున్నాం. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వద్దాం. వీలైన వారు కూడా మధ్యాహ్నం కాల సమయం ముందు ప్రార్థనలో కలుసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగించబడింది. చేరువచ్చిన అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకున్నాం.